పలుకు పలకని స్వామిని చూసి పద్మావతి ముందుకు వచ్చి చిన్న పోయిన పతినే కాంచి చిరుకోపముతో ఇటులా పలికే ఏమిటి అక్క ఇటు వచ్చిదివి మతి చెడి నీవే పలుకుచుంటివి స్వామిని వదలి వెళ్ళావంటూ తెలిసే నేను వలచితిని నాడు దానవైనా నీవు సత్తు కొనక గడపే దాటి ఇప్పుడు స్వామిని నిందించుటలో ఏమీ సబబు కలదు నీకు త్రేతాయుగమున వింత కోర్కెను కోరి నీవే తెచ్చుకుంటివి బంగారు లేడి ఇలలో కలదా లక్ష్మణ గీటు దాట తగున కాపర యుగమున తులసి దళముతో స్వామి తూగెను నీ కోసం ముల్లోకాలు మెచ్చుకొనంగా ఆనాడెంతో మురిసిపోతివి ప్రాణనాథుని వదిలి వెళ్ళి ఇప్పుడు వచ్చుట ఏమీ ధర్మము పట్టగ పెండి అయిన వారము ముద్దు ముచ్చటలు మాకు లేవా. లక్ష్మీదేవి పద్మావతితో కయ్యం మొదలు పోయే చిన్న దానా మాటలు బాగా నేర్చిన దానా ఎంత గడుసరి దానవు నీవు నా పతి నీదు వలలో పడెను పెళ్లి అయిన వారితో నీవు పరిణయమేలా ఒప్పుకొంటివి పురుషులకేలా కరువు వచ్చిన నా మగడే నీకు దొరికినాడా. పద్మావతి లక్ష్మీదేవితో కయ్యం స్వామి మదిలో నీవే ఉంటే మరి ఒక దానితో పని ఎలా స్వామి ప్రేమతో నన్నే వలచను మాటలు మీరకు నెరజానా తిరమన్నది నీకు లేనే లేదు ఇల్లు ఇల్లు తిరిగే దానవు ఒక చోటైనా కుదురుగా ఉండవు ఎందుకు నీకు మగడు ఇల్లు ప్రేమతో భర్తను లాలించాలి పతితో గిటిలో ఒదిగుండాలి రెండు నీ కడలేనే లేవు వచ్చిన దారిని మరలి పొంపు. సవతుల దెప్పి పొడుపు మాటలు లక్ష్మీదేవే పద్మావతిని ఎత్తి పొడుపు మాటలు అనగా పద్మావతి లక్ష్మీదేవిని పుల్లా విరుపు మాటలు అనియే ఇద్దరు భార్యల మాటలు వింటూ శ్రీనివాసుడే సర్ది చెప్పగా స్వామి పలుకులు ఆలకింపగా నావాడంటే నావాడనియే నావాడంటే నావాడనియే నావాడంటే నావాడ